మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 25 రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలను ఏఎస్ఎస్సీ నియమించింది. తెలంగాణకు ఏఎస్ఎస్సీ సెక్రటరీలుగా పి విశ్వనాథ్ ను నియమిస్తూ ఆర్గనైజేషనల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఎస్సీ సెక్రటరీగా గణేష్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పలక్ వర్మను అపాయింట్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ సెక్రటరీగా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ నుంచి శివ. ప్రశ్న ఈరోజు ఏఐసిసి కార్యాలయం నుంచి 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సెక్రటరీలను జాయింట్ సెక్రటరీలను కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి సెక్రటరీగా గణేష్ కుమార్ యాదవ్, అలాగే జాయింట్ సెక్రటరీగా పలక్ వర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ సెక్రటరీగా ఏఐసిసి సెక్రటరీగా పిసి విశ్వనాథన్, జాయింట్ సెక్రటరీగా పి విశ్వనాథన్ నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు తెలంగాణకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఛత్తీస్గఢ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా 25 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. మరి కొంతమంది గతంలో ఉన్న సెక్రటరీలకు వేరే రాష్ట్రాలకు స్థానభ్రంశం కల్పించారు. కొంతమందికి పదవులు ఇవ్వలేదు. ఇక గతంలో వారు చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త వారిని నియమిస్తూ ఈరోజు ఒక ప్రకటన అయితే ఏఐసిసి కార్యాలయం నుంచి విడుదలైంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.